హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బ్రేక్ఫాస్ట్ చేశారా? అది నేనైతే ఈరోజు లంచ్లోకి అయితే దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే మన చేసిన ఉసిరికాయ ఉంది కదా, ఉసిరికాయ చట్నీ తర్వాత దొండకాయ ఫ్రై పెరుగుంది. ఇంకా ఈరోజు అయితే మా లంచ్ ఈ రకంగా పూర్తవుద్ది అన్నమాట. మరి మీరేం చేస్తారు చూడండి. అసలు ఎండ ఎట్లా వస్తుందో, ఇక ఎండాకాలం వచ్చినట్టు, ఇంకా మార్చి వచ్చేసింది కదా, ఎండాకాలం కూడా వచ్చినట్టేనండి. అంతా ముందు చల్లగా ఉండేది, ఇప్పుడైతే మాకు నైట్ పూట అయితే అసలు వెచ్చగా ఉంటుంది ఇంట్లో అయితే. ఇంకా ఏసీ ఉంటే తప్ప లేకపోతే ఏమో అసలు ఉండలేదు. కానీ ఎండలు ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంటాయంట. బట్టలు మట్టి అసలు తొందరగా ఆడిపోతుంది ఏసీ రాగా. మరి మీరేం చేస్తున్నారండి? దొండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. దొండకాయ తింటే మట్టి మరుపు అంటారు, అంటారు కానీ కాదండి. దీంట్లో మంచి పోషకాలు ఉన్నాయన్నమాట. అందుకని వారంలో ఒక 2 రోజులైనా దొండకాయ చట్నీ, దొండకాయ కూర, లేకపోతే దొండకాయ ఫ్రై, దొండకాయ పప్పు ఏదో విధంగా తీసుకుంటే మంచిదంట చెప్తున్నారు. అదన్నమాట ఫ్రెండ్స్. ఈ తెచ్చి 4 రోజులు అవుతుంది. అందుకని వడబడ్డీగా కొంచెం కట్ చేయడానికి ఆలస్యం అవుతుంది అన్నమాట. అదే ఫ్రెష్గా ఉంటే తొందరగా కట్ అవుతుంది దొండకాయ. నేనైతే దొండకాయ చట్నీ కూడా పెడదాం అనుకుంటున్నాను ఈసారి. కొంచెం మరిన్ని తెప్పించి బాగుంటుంది దొండకాయ చట్నీ కూడా. దొండకాయ చట్నీ అన్న ఫీలింగ్ రాకుండా అంత రుచిగా ఉంటుంది అన్నమాట. భలే ఉంటుంది. కావాలంటే దొండకాయ చట్నీ, చిక్కుడుకాయ చట్నీ ఏదైనా పెట్టుకోవచ్చు. మేము కొంచెం చింతపండు పులిసేసేసి మా ఉసిరికాయ చట్నీ లెక్కనే నేను పెట్టాలి. అంటే ఎప్పుడైతే వీడియో తీస్తా పెట్టేస్తా చూస్తాను. సరే ఫ్రెండ్స్, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.